దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 20. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. దేవుని కొరకు మనం ఏం చేసినను అది ఆశీర్వదింపబడినదైతే శాశ్వత కాలము నిలిచి ఉండునని దేవుని సేవకులంగా మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకునవలను. మనం చేయనది యావత్తు పరిశోధింపబడవలసి ఉన్నది, పరీక్షింపబడి రుజువు చేయబడవలసి ఉన్నది. మన సహపని వారి కళ్ళ ఎదుట ఇది చాలా సమ్మతముగాను బాగుగాను కనబడవచ్చును. అయితే చివరకు దేవుడు తన సొంత రీతిని పరీక్షించనై ఉన్నాడు. అందుచేతనే మన నేత్రములు వర్తమాన కాలంపై గాక భవిష్యత్తుపై నుంచుకొనవలను. లండన్లోని ఒక వంతెనను నిర్మించిన సర్ క్రిస్టఫర్ రెన్ అను పేరుగాంచిన ఒక నిపుణుడైన ఇంజనీర్ నా తలంపునకు వచ్చుచున్నాడు. ఇతడే సెయింట్ పాల్ కేథడ్రల్ను కట్టిన వ్యక్తి. థేమ్స్ నదిపై కట్టబడిన ప్రఖ్యాతిగాంచిన వాటర్లూ బ్రిడ్జ్ కట్టబడినప్పుడు ఇది చాలా గొప్ప వంతెన. ప్రపంచపు మొదటి యుద్ధ సమయంలో జర్మనులు థేమ్స్ నదిలో బాంబును వేసిరి. ఆ వంతెన యొక్క ఒక స్తంభము లోపలకు కృంగింది. లండన్ కౌంటీ కౌన్సిల్ వారు ఆ వంతెన మరమ్మతుగాను ఏటేటా 20,000 పౌండ్లను ఖర్చు చేయవలసి వచ్చింది. అమెరికన్ వారి వలె కాక బ్రిటిష్ వారు పురాతన భవనముల పట్ల చాలా శ్రద్ధ చూపించెదరు. అమెరికన్లైతే ఒక బుల్డోజర్ను తెచ్చి దానిని వెంటనే పడగొట్టెదరు. ఆ వంతెన మరమ్మతుకు ఖర్చు ఎక్కువ అవుతున్నందున క్రొత్త వంతెనను కట్టిరి. ఇంగ్లాండ్ దేశంలోని అన్ని భాగముల నుండి ఇంజనీర్లు ఆ వంతెన యొక్క సరిగానున్న స్తంభములను కాదు కానీ కృంగిపోవచ్చున్న స్తంభమును చూచి పరిశీలించుటకు వచ్చిరి. ఒక వంతెన నిర్మించినప్పుడు పొడవైన దూలములను నదీ గర్భములోనికి దింపుదురు. ప్రతి దూలము ఇతర దూలములతో సరి సమానముగా ఉండవలను. వారు ఆ వంతెన యొక్క పైభాగమును ఎత్తి చూడగా ఆ కృంగిన స్తంభం యొక్క దూలములలో ఒకదాని యొక్క కొలతలు సరిగా లేనట్లు కనుగొంది. దీని పొడవు ఇతర దూలములతో సరిగా లేక 1/2 అంగుళం తేడాగా నుండెను. పర్యవేక్షకులు పరిశీలించువారు వంతెన నిర్మించినప్పుడే కొలతలోని తేడాను సరిగా గమనించలేదు. దీని ఫలితం 100 సంవత్సరములు ఆ వంతెన గట్టిగా నుండెను. కానీ పరీక్ష వచ్చి బాంబు పడినప్పుడు ఆ భాగము కృంగెను. దేవుని పనిలోనూ ఇంతే. అనేక సంవత్సరములు దేవుని ఆశీర్వాదములు చూడవచ్చు. అయితే దేవుని పరీక్ష వచ్చినప్పుడు ఏమి సంభవించును? ప్రైజ్ ది లార్డ్.